ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ ఎగ్ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఇప్పుడు ఎగ్స్ మిడిల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితే ఉప్పు పసుపు బాగా ఎగ్స్కి పడతాయి. సో ఎగ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అలా అయితే ఫ్రై చేసుకుంటే ఎగ్స్ ముందునే. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు తీసేద్దాము. ఎగ్స్ సైడ్కి తీసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్యాన్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం ఆవాలు, 3 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అయిన వరకు ఉంచి తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. 4 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మూత పెట్టి కాసేపు ఆనియన్స్ని మగ్గనిద్దామండి. ఉల్లిపాయల్లో నీరంతా దిగి ఉల్లిపాయలు మగ్గినంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి 2 మినిట్స్ తర్వాత కలుపుకుందామా. 2 మినిట్స్కి ఒకసారి మూత పెట్టి తీసి కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయ నీరంతా అయిపోయినంత వరకు. 2 మినిట్స్ అయ్యింది కదా, ఇప్పుడు ఇంకోసారి కలుపుకుందామండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఉల్లిపాయల్లో వచ్చిన నీరంతా దిగిపోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు కలుపుకొని చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి. కలుపుకొని ఇందులోనే టూ స్పూన్స్ ధనియాల పొడి వేయాలండి. ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఫ్రై చేసి పట్టుకొని పెట్టుకున్న ఎగ్స్ని దీనిలో కలిపేసి కాసేపు అలా కలిపి ఉంచుతామండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందామా. వేసుకొని ఇప్పుడు పంచదార 4 స్పూన్లు వేసుకుందామండి. ఈ కూరకి ఏంటంటే కొంచెం తీయగా ఉంటేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు 5 నిమిషాల్లో ఉడికిద్దామా. కూర దగ్గర పడేంత వరకు ఉడికించాలండి. చూడండి, దగ్గర అయింది కదా కూర. ఇప్పుడు టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో
టేస్ట్ చూసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చండి ఒకవేళ సరిపోకపోతే. దగ్గర పడింది కదండి కూర. ఇదే అండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.